జూన్ 4, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు శ్రీమతము ఆధారంగా సైలెన్స్ యొక్క అతిలోకి వెళ్తారు. మీకు తండ్రి నుండి శాంతి యొక్క వారసత్వము లభిస్తుంది. శాంతిలో అన్నీ వచ్చేస్తాయి. ప్రశ్న: కొత్త ప్రపంచ స్థాపనకు ముఖ్యమైన ఆధారం ఏమిటి? జవాబు: పవిత్రత. తండ్రి ఎప్పుడైతే బ్రహ్మ తనువులోకి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో అప్పుడు మీరు పరస్పరము సోదర సోదరీలవుతారు. స్త్రీ పురుషులు అనే బాణము తొలగిపోతుంది. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవుతారు. కావున పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీతో మీరు ఇలా ప్రతిజ్ఞ చేసుకుంటారు: మేము సోదర సోదరీలుగా అయి ఉంటాము. వికారి దృష్టిని పెట్టుకోము. ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ ఉన్నతిని పొందుతారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఈ సమయము చాలా విలువైనది. దీనిని వ్యర్థమైన విషయాలలో పోగొట్టుకోకూడదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, నష్టాలు కలిగినా తండ్రి స్మృతిలో ఉండాలి. రెండో పాయింట్: తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అన్న చింతననే చేయాలి. వేరే ఏ చింతన నడవకూడదు. హంసో సోహం అన్న చిన్న కథను చాలా యుక్తిగా అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి. వరదానము: మగ్న అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను మీ భక్తురాలిగా చేసుకునే మాయాజీత్ భవ. మగ్న అవస్థను అనుభవం చేసేందుకు మీ అనేక టైటిల్స్ మరియు స్వరూపాలను, అనేక గుణాల అలంకారాలను, సంతోషము, ఆత్మిక నశ మరియు రచయిత రచనలకు సంబంధించిన అనేక రకాల విస్తారమైన పాయింట్లను, ప్రాప్తుల పాయింట్లను స్మృతిలో ఉంచుకోండి. మీకు ఏవైతే ఇష్టమో వాటిపై మననం చేయండి. అప్పుడు మగ్న అవస్థ సహజంగా అనుభవం అవుతుంది. అప్పుడు ఇక ఎప్పుడూ పరవశులు అవ్వరు. మాయ సదాకాలం కొరకు నమస్కారం చేస్తుంది. సంగమ యుగంలోని మొదటి భక్తురాలిగా మాయ అవుతుంది. ఎప్పుడైతే మీరు మాయాజీతులుగా, మాస్టర్ భగవానులుగా అవుతారో అప్పుడు మాయ భక్తురాలిగా అవుతుంది. స్లోగన్: మీ ఉచ్చారణ మరియు ఆచరణ బ్రహ్మబాబా సమానముగా ఉండాలి. అప్పుడే సత్యమైన బ్రాహ్మణులుగా పిలువబడతారు. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. స్మృతిలో నిరంతరము ఉండేందుకు సహజ సాధనము ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండటము. పరవృత్తి అనగా ఆత్మిక రూపము. ఇలా ఆత్మిక రూపంలో ఉండేవారు సదా అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉంటారు. ఎంత పని చేసినా కానీ పని చేయటం లేదు కానీ ఆడుకుంటున్నాము అన్నట్లు అనుభవం అవుతుంది. ఈ ఆత్మిక నయనాలు, ఈ ఆత్మిక మూర్తి ఎటువంటి దివ్య దర్పణముగా అవుతాయంటే ఆ దర్పణములో ప్రతి ఆత్మ ఎటువంటి శ్రమ లేకుండా ఆత్మిక స్వరూపాన్నే చూస్తుంది. ఓం శాంతి.